ఇంతకాలం అనుమానంగా ఉన్న ఫోన్ల ట్యాపింగ్ నిజమే అని తేలింది. తమ నేతల ఫోన్లను ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ట్యాప్ చేస్తుందంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో కేసు వేశారు. దానిపై స్పందించిన కోర్టు ఇంటెలిజెన్స్, హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు టెలికమ్యూనికేషన్ శాఖతో పాటు ఆపరేటర్లకు నోటీసులు ఇచ్చింది. కోర్టు నోటీసులపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తుంది నిజమే అని అంగీకరించింది. దాదాపు 2 ఏళ్లుగా వైసీపీ నేతలు చాలామంది ట్యాపింగ్ జరుగుతోందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందంటూ ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించలేదు. దాంతో ఇక లాభం లేదనుకున్న వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. వైసీపీలో గట్టి నేతలుగా అనుమానిస్తున్న నేతల్లో సుమారు 40 మంది ఫోన్లపై ప్రభుత్వం నిరంతర నిఘాను పెట్టినట్లు అనుమానిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వాసిరెడ్డి పద్మ లాంటి అనేక మంది నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అందుకనే వైసీపీలోని నేతలు స్వేచ్ఛగా తమ ఫోన్ల నుండి అవసరమైన వాళ్లతో మాట్లాడలేకపోతున్నారు. అవసరార్థం తమతో ఉన్న వారిలో ఎవరో ఒక ఫోన్ నుండి మాట్లాడుతున్నారు. ఫోన్ సంభాషణలను, ఎస్ఎంఎస్లతో పాటు చివరకు వాట్సాప్ సమాచారంపై కూడా నిఘా పెట్టారని అనుమానిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే దేశ సమగ్రత, సార్వభౌమత్యం, దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, నేర ప్రేరేపణను నిరోధించడం లాంటి అంశాల పరిధిలో వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ప్రభుత్వం అంగీకరించింది. వీరే కాకుండా అసెంబ్లీ, సచివాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల్లో ఎవరైనా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వ సమాచారాన్ని చేరవేస్తున్నారా అన్న అనుమానంతో నిఘా ఉంచినట్లు సమాచారం. మొత్తానికి హైకోర్టు జోక్యం వల్ల వైసీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు అంగీకరించింది. కాకపోతే ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్లో పెట్టిందన్న విషయం తేలాల్సింది. అయితే ఇప్పుడు అధినేతలో టీడీపీ నేతలో ఈ టెన్షన్ విపరీతంగా పెరిగినట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి నోటీసులు వస్తాయో అన్న భయం వారిలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. గడిచిన 2 ఏళ్లుగా వైసీపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తూ వస్తున్నారు. ఇందులో ఒకసారి ఏకంగా అధినేతే అడ్డంగా దొరికిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అందుకే ఈ విషయాన్ని వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంది. చూడాలి రాబోయే రోజుల్లో వీరికి ఎలాంటి షాక్ తలుగుతుందో మరి.